వక్ఫ్ సవరణ బిల్లు నివేదిక లోక్సభ ముందుకు రానుంది. బిల్లులో 14 సవరణలకు కమిటీ ఆమోదం తెలిపింది. ఆ బిల్లు ఏకపక్షంగా ఉందని విపక్షాలంటున్నాయి. ఈసారి కూడా సెషన్ వాడివేడిగా సాగే అవకాశం ఉంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ రూపొందించిన నివేదిక సోమవారం పార్లమెంటు ముందుకు రానుంది. లోక్సభ సచివాలయం బులెటిన్ కూడా జారీ చేసింది. ఆ బిల్లుపై విపక్ష ఎంపీలు సహా మొత్తం సభ్యులు 44 మార్పులు సూచించగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. దానికి సంబంధించిన తుది నివేదికను లోక్సభ స్పీకర్కు అందించింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే తమ సూచనలను పట్టించుకోలేదని ప్రతిపక్ష సభ్యులు నివేదికను వ్యతిరేకించారు. వక్ఫ్ బోర్డులను నాశనం చేసే ప్రయత్నమే అని వారు విమర్శించారు. నివేదికపై ప్రతిపక్ష సభ్యులు డిస్సెంట్ నోట్ను సమర్పించారు. ముస్లింలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులపై దాడికే ఈ బిల్లును తెచ్చారని, వక్ఫ్ బోర్డుల పనితీరులో జోక్యం చేసుకోవడమే ప్రభుత్వం అసలు ఉద్దేశమని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. వక్ఫ్ బిల్లుతో పాటు మొత్తం 16 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఆ జాబితాను కేంద్రం ఆల్ పార్టీకి ఇప్పటికే అందజేసింది. బ్యాంకుల నియంత్రణ చట్టం సవరణ బిల్లు, భారతీయ రైల్వేలు, భారతీయ రైల్వే బోర్డుల విలీన చట్టం, విపత్తు నిర్వహణ, చమురు క్షేత్రాల నియంత్రణ, అభివృద్ధి బిల్లు, విమానయాన రంగం ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ, పరిశ్రమల్లో బాయిలర్ల సురక్షిత నిబంధనలు, నౌకాయాన తదితర బిల్లులున్నాయి. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సెగలు కక్కే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తాయనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. అఖిలపక్ష సమావేశంలో ఆ తాలూకు సిగ్నల్స్ వచ్చాయి. వక్ఫ్ బిల్లుపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుపై అపోజిషన్ పార్టీలు గట్టిగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాయి.